Welcome to MPC Foundation Academy. In this video, we will discuss about the practice questions and answers from the chapter percentage. See here, first question. Percentage. What is the percentage form of 0.4? Percentage form of 0.4 here. Now, solution. Percentage form of 0.4 is nothing but, see here, 0.4 into 100 పర్సెంటేజ్. మనము ఏదైనా ఒక నెంబర్ని పర్సెంటేజ్ ఫామ్లోకి రాయాలంటే మనము ఆ నెంబర్ని దేంతో మల్టిప్లై చేయాలండి, 100తో మల్టిప్లై చేయాలి. దట్స్ వై 0.4 ఇంటూ 100 మనం పర్సెంటేజ్ సింబల్ని అయితే ఇక్కడ రాయడం జరిగింది. నౌ 0.4 ఇంటూ 100 is nothing but how much? 40. Now how much? 40%. Therefore 0.4 is nothing but how much percent? 40% అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నౌ కరెక్ట్ ఆప్షన్ వాటండి. B option is the right option. B option is right option. Next చూద్దామండి. Second one, what is the fraction form of 22 1/2%? See here, 22 1/2% ని మనం ఫ్రాక్షన్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. సింపుల్ సొల్యూషన్. సొల్యూషన్ వాటండి. ఫ్రాక్షన్ ఫామ్ ఆఫ్ 22 1/2% is equal to here ఆల్రెడీ నేను చెప్పిన 22 1/2 యాజ్ ఇట్ ఈజ్ రాయాలి. పర్సెంటేజ్ సింబల్ని రిమూవ్ చేస్తే మనము దాన్ని 1/100తో మల్టిప్లై చేయాలి. నౌ సీ హియర్, దిస్ ఈజ్ ద మిక్స్డ్ ఫ్రాక్షన్. మిక్స్డ్ ఫ్రాక్షన్ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లెక్క కన్వర్ట్ చేస్తే 22 ఇంటూ 2 ప్లస్ 1, 22 ఇంటూ 2 ప్లస్ 1 డివైడ్ బై 2 ఇంటూ 1/100 యాజ్ ఇట్ ఈస్. సి హియర్ 22 2 జా 44, 44 ప్లస్ 1 45, 45/2 ఇంటూ 1/100. See here, that is equal to 45 into 1 divided by 2 into 100. See here, 5 9 ja 520 ja. Here in numerator 9 into 1, denominator 2 into 20. Now we will get answer 9/40. 9/40. Therefore 22 1/2% is equal to how much answer? 9/40. 9/40 అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నౌ కరెక్ట్ ఆప్షన్ వాట్ హియర్? 9/40 హియర్ ఫస్ట్ ఆప్షన్. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ వన్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ వన్. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ థర్డ్ వన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 7/2% ఆఫ్ 80. 7/2% ఆఫ్ 80 వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దామండి. నౌ సొల్యూషన్. 7/2% ఆఫ్ 80 ఈజ్ ఈక్వల్ టు, సింపుల్గా దాన్ని ఏం రాయాలండి, 7/2% ఇంటూ 80 రాసుకోవాలి ఫస్ట్ స్టెప్లో. నౌ సెకండ్ స్టెప్లో 7/2 యాజ్ ఇట్ ఈస్, నేను పర్సెంటేజ్ సింబల్ని తీసేస్తున్నా కాబట్టి ఇంటూ 1/100 రాస్తున్నా, ఇంటూ 80 అనేది యాజ్ ఇట్ ఈస్. నౌ 7 into 1 into 80 divided by 2 into 100. See here, 2 1 ja 240 ja. See here, 22 ja 25 ja. మనము న్యూమరేటర్లో ఏం మిగిలిందండి, 7 into 1 into 2 మిగిలింది. డినామినేటర్లో వచ్చేసి 1 into 5 మిగిలింది. నౌ కరెక్ట్ ఆన్సర్ 7 1 ja 7, 7 2 ja 14, 14 divided by 5, 14 divided by 5 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దేర్ఫోర్ నేను రాయచ్చు 7/2% ఆఫ్
7/2% ఆఫ్ 80 ఆన్సర్ ఎంత అండి 14/5 14/5 అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నో కరెక్ట్ ఆప్షన్ వాట్ ఇయర్ సి ఆప్షన్ ఈజ్ ద రైట్ కరెక్ట్ వన్. ఓకేనా అండి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ 125% ఆఫ్ 64 వాల్యూ. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 125% ఆఫ్ 64 అంటే 64లో 125% ఎంత, 64 నెంబర్ యొక్క 125% ఎంత అంటున్నాడు. చూద్దాం సొల్యూషన్. See here 125% ఆఫ్ 64 is equal to 125% ఇంటూ 64 రాయాలి. నెక్స్ట్ స్టెప్లో 125 ఇంటూ 1/100 పర్సెంట్ మీన్స్ వాట్ ఇయర్ 1/100 ఇంటూ 64 రాయాలి. See here 125 ఇంటూ 64/100 రాస్తే 25 5 जा 125 25 4 जा 100 4 1 जा 4 4 1 जा 4 4 6 जा 24 6 जा 24. మనకు ఏం మిగిలిందండి న్యూమరేటర్లో 5 ఇంటూ 16 మిగిలింది, డినామినేటర్లో 1 మిగిలింది. నౌ 80 ఈజ్ ఆన్సర్. 80 ఈజ్ ద ఆన్సర్. దేర్ ఫోర్ 125% ఆఫ్ 64 ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ హౌ మచ్ 80 అని మనం ఇక్కడ చెప్పొచ్చు. 80 అని చెప్పొచ్చు. ఓకే. నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ వాట్ ఇయర్ కరెక్ట్ ఆప్షన్ డి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. డి ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్ అని మనం ఇక్కడ చెప్పొచ్చు. See here next question 36 is what percent of 144. క్వశ్చన్ ఏమంటున్నాడండి 36 అనేది 144లో ఎంత పర్సెంట్ అంటున్నాడు. 36 అనేది 144లో ఎంత పర్సెంట్ అంటున్నాడు. నౌ మనం ఇక్కడ ఏం చేయాలండి, ఇక్కడ మనము రిజల్ట్ ఎంత అండి 36. ఎందుకంటే ఆల్రెడీ 36 అనేది నెంబర్ వచ్చింది, అది 144లో, అది ఎంత పర్సెంట్కి ఈక్వల్ అంటున్నాడు. మనకు ఇక్కడ ఒరిజినల్ నెంబర్ హౌ మచ్, ఒరిజినల్ నెంబర్ 144, రిజల్ట్ నెంబర్ హౌ మచ్ 36. దేర్ ఫోర్ రేట్ పర్సెంటేజ్ ఫార్ములా వాట్ ఇయర్ రేట్ పర్సెంటేజ్ ఫార్ములా రిజల్ట్ బై ఒరిజినల్ నెంబర్ ఇంటూ 100%. నౌ రిజల్ట్ హౌ మచ్ 36, ఒరిజినల్ నెంబర్ 144 ఇంటూ 100 ఇంటూ 100%. సి హియర్ 18తో చేస్తే 18 2 जा 36. నెక్స్ట్ 18తో చేస్తే 144 ఎంత వస్తుందండి 18 8 जा 144, 2 1 जा 2 2 4 जा 8 4 1 जा 4 25 जा మనకు ఆన్సర్ ఎంత వచ్చిందండి 25% అయితే రావడం జరిగింది. 25% అయితే రావడం అనేది జరిగింది. దేర్ ఫోర్ మనం ఏం చెప్పొచ్చు 25% ఆఫ్ 144 ఈజ్ ఈక్వల్ టు 36 అని చెప్పొచ్చు. 36 అనేది 144లో ఎంత పర్సెంట్ అంటున్నాడు అంటే 36 అనేది రిజల్టెంట్ నెంబర్, ఒరిజినల్ నెంబర్ 144, మనం పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చిందండి 25% వచ్చింది. దేర్ ఫోర్ 25% ఆఫ్ 144 ఈజ్ ఈక్వల్ టు 36 అనేది మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ పర్సెంట్ ఆఫ్ 80 ఈజ్ 16. చూడండి ఇక్కడ 16 అనేది 80లో ఎంత పర్సెంట్ అంటున్నాడు. సేమ్ ఇంతకుముందు ప్రాబ్లం లానే ఉంది ఇది. చూద్దాం. నౌ ఐఎమ్ రైటింగ్ సొల్యూషన్. సేమ్ హియర్ రిజల్ట్ హౌ మచ్ 16, ఒరిజినల్ నెంబర్ 80. నౌ రేట్ పర్సెంట్ ఆర్ వాల్యూ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా రిజల్ట్ బై
ఒరిజినల్ నెంబర్ into 100%. Now result how much? 16 by original number 80 into 100 percentage. 16 1 ja 16, 16 5 ja 80, 5 1 ja 520 ja. Now answer is how much? 20%. Answer is how much? 20% అని మనం ఇక్కడ చెప్పొచ్చు. నో కరెక్ట్ ఆప్షన్ ఇస్ ద బి ఆప్షన్. బి ఆప్షన్ ఈస్ రైట్ ఆప్షన్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. దేర్ ఫోర్ మనం ఏం రాయచ్చండి? దేర్ ఫోర్ 20% ఆఫ్ 80 ఇది ఈక్వల్ టు 16 రాయచ్చు. 20% ఆఫ్ 80 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 16 అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ 23% ఆఫ్ ఏ ఈజ్ 46 దెన్ ఫైండ్ వాల్యూ ఆఫ్ ఏ. ఇక్కడ ఏమంటున్నాడండి? సొల్యూషన్ చూద్దాం. 23% ఆఫ్ ఏ, 23% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అంటున్నాడు? 46 అంటున్నాడు. See here I am writing, I am doing. What is the 23% of A is nothing but 23% into A. Into A is equal to 46. Okay. Now I am removing percentage symbol. That's why 23 by 100 I am writing. Into A is equal to 46. See here ఇక్కడ మనం ఓన్లీ ఏ కావాలి కాబట్టి ఏని మాత్రమే ఇక్కడ పెట్టేసుకుంటాం. ఈ 23 by 100 లెఫ్ట్ సైడ్లో ఉంది, ఇది ఈక్వల్ టు దాన్ని రైట్ సైడ్లోకి పంపిస్తే 46 into 100 by 23 అవుతుంది. 100 by 23 అవుతుంది, రివర్స్ అవుతుంది. నవ్వు 23 1 జా 23 2 జా చేస్తే నవ్వు ఏ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 2 into 100, 2 into 100 దట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 200 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 200 అవుతుంది. 200 అయితే ఆన్సర్ అవుతుంది. దేర్ ఫోర్ మనం ఏం చెప్పొచ్చండి? దేర్ ఫోర్ 23% ఆఫ్ 23% ఆఫ్ 200 ఇది ఈక్వల్ టు 46 అని చెప్పొచ్చు. ఇది ఈక్వల్ టు 46 అని మనము ఇక్కడ చెప్పొచ్చు. ఓకేనా అండి? నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి ఆప్షన్. కరెక్ట్ ఆప్షన్ వాట్ ఇయర్? సి ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సి ఇయర్ నెక్స్ట్ వన్, సింప్లిఫై 35% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3/4 ఆఫ్ 48 ప్లస్ 62. నౌ ఫైండ్ ద ఎక్స్ వాల్యూ. సింప్లిఫై అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాం ఈ ప్రాబ్లం సింపుల్గా. సొల్యూషన్ ఫస్ట్ ఏమి ఇచ్చాడండి? గివెన్ 35% ఆఫ్ ఎక్స్. 35% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3/4 ఆఫ్ 48 ప్లస్ 62. మనం దీన్ని ఈ సింప్లిఫికేషన్ చేయాలి ఇప్పుడు. నౌ ఐఎమ్ రైటింగ్ నెక్స్ట్ స్టెప్లో ఇంప్లైస్ 35% ఇంటూ ఎక్స్. మనం హాఫ్ తీసేసి ఇంటూ రాయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు 3/4 ఇంటూ 48 ప్లస్ 62. See here I am writing 35% is nothing but పర్సెంటేజ్ సింబల్ తీసేస్తే డినామినేటర్లో 100తో మల్టిప్లై చేయాలి కాబట్టి నేను 100తో రాస్తున్నా. ఇంటూ ఎక్స్ యాజ్ ఇట్ ఈజు. ఇక్కడ 3/4 ఇంటూ 48 అంటే 4 1 జా 4 12 జా పోతుంది. 12 3 జా 36. మనకు 36 ప్లస్ 62 వస్తుంది. 36 ప్లస్ 62 అయితే రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్లో మనకు 35/100 ఇంటూ ఎక్స్ ఇది ఈక్వల్ టు ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు 98 రావడం జరుగుతుంది. 98 అయితే రావడం అయితే జరుగుతుంది. నౌ దట్ ఇంప్లైస్ సియర్ నాకు ఓన్లీ ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఎక్స్ని మాత్రమే లెఫ్ట్ సైడ్లో ఉంటే ఈ 35/100ని లెఫ్ట్ సైడ్ నుంచి ఇది ఈక్వల్ టు రైట్ సైడ్కి నేను కన్వర్ట్ చేస్తుంటే అప్పుడు ఏమవుతుందండి? 98/1 అనేది ఏం లేకపోతే 1 ఉన్నట్టు ఇంటూ ఈ 35/100 అక్కడ దిగిపోతే 100/35 అవుతుంది. 100/35 అయితే ఆన్సరు అవుతుందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. చూద్దాం ఇక్కడ
100/35 అంటే అయితే మనం సింప్లిఫికేషన్ చేయాలి. దీంతో సింప్లిఫై చేద్దామండి. 7తో చేద్దామా? 7తో చేస్తే 7 5 జా 35, ఇక్కడ 7 1 జా 7, 7 4 జా మనకు 28 వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ 5 1 జా 5 20 జా 100 వస్తుంది. దేర్ఫోర్ మనకి ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందండి? 14 × 20 / 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 14 × 20 280. హౌ మచ్? 280 అయితే రావడం అయితే జరుగుతుంది. నో కరెక్ట్ ఆప్షన్ వాట్ ఇయర్? కరెక్ట్ ఆప్షన్ ఇస్ ద ఏ ఆప్షన్ ఈజ్ రైట్ ఆప్షన్. ఈ ప్రాబ్లమ్స్కి అసలు మనము సింప్లిఫై ఎలా చేయాలో చూద్దాం. 35% ఆఫ్ ఎక్స్ని యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్న క్వశ్చన్ ప్రకారం దట్ ఈజ్ ఈక్వల్ టు 3/4 ఆఫ్ 48 + 62. సేమ్ నేను 35% ఆఫ్ ఉంటే మనము ఇంటూ చేయాలి. 35%ను మనం ఏం చేస్తున్నామండి? ఆఫ్ తీసేసి ఇంటూ ఎక్స్ రాస్తున్నాం. సేమ్ 3/4 × 48 రాస్తున్నాం. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ నేను సింప్లిఫికేషన్ చేస్తే 36 + 62 రావడం జరిగింది. నా నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో 35/100 రాస్తున్నా, ఎందుకంటే పర్సెంటేజ్ తీసేసి, ఇంటూ ఎక్స్ యాజ్ ఇట్ ఈస్. నౌ 35/100 × x ఈజ్ ఈక్వల్ టు మనకు 98 వచ్చింది. నాకు ఓన్లీ ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి 35/100ని రైట్ సైడ్ కన్వర్ట్ చేస్తే అది 100/35 అవుతుంది. సింప్లిఫికేషన్ చేస్తే మనకు ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందండి? 280 అయితే రావడం అయితే జరిగింది. మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్ ప్రకారం కరెక్ట్ ఆప్షన్ ఏ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే, నౌ వీ విల్ స్టాప్ హియర్. రిమైనింగ్ we will discuss in next video. Thank you.